నెక్స్ట్ యాక్ట్ ఇట్ ఈస్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, రైట్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్చువల్గా మనం నేర్చుకునేది ఈపీఎఫ్ యాక్ట్ కదమ్మా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ గురించి కదా. మళ్ళీ మిస్లేనియస్ అనే వర్డ్ ఎందుకు? మళ్ళీ మిస్లేనియస్ అనేటువంటి వర్డ్ రీజన్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్తో పాటు పెన్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్ని కూడా నేర్చుకోబోతాం. ఏంటమ్మా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్తో పాటు పెన్షన్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం. సో మరి ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎప్పుడు ఇస్తారమ్మా? ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎలా బెనిఫిట్? ఎవ్రీ మంత్ ఎంప్లాయీ కొంత కాంట్రిబ్యూట్ చేస్తే దానికి ఈక్వల్ అమౌంట్గా ఎంప్లాయర్ కొంత కాంట్రిబ్యూట్ చేసి సపరేట్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుందమ్మా. ఆ అమౌంట్ని నార్మల్గా అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ డెత్ అప్పుడు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారమ్మా? రిటైర్మెంట్ ఆర్ డెత్. ఒకవేళ ఎంప్లాయీకి కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఏవైనా ఉంటే ఈ ఈపీఎఫ్ మనీ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. మీకు గుర్తుంటే గ్రాట్యుటీ అకౌంట్ ఐడియా ఉందా? గ్రాట్యుటీ యాక్ట్. గ్రాట్యుటీకి ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి? ఎంప్లాయరా, ఎంప్లాయీ, బోతా? గ్రాట్యుటీలో అసలు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనే మాట ఏం లేదు. ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు ఎంప్లాయర్ లంసమ్ అమౌంట్ ఇవ్వాలి, దట్ ఈస్ అ గ్రాట్యుటీ. బట్ ఈపీఎఫ్ అనేది బేసిక్ కాన్సెప్ట్ అమ్మా, ఎంప్లాయీస్కి సేవింగ్స్ని అలవాటు చేయడానికి వచ్చినటువంటి కాన్సెప్ట్. ఈపీఎఫ్ అనేది ఎంప్లాయీస్కి సేవింగ్స్ని అలవాటు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్, రైట్. ఎంప్లాయీస్కి సేవింగ్స్ని అలవాటు చేయాలనే కాన్సెప్ట్తో తీసుకొచ్చింది ఈపీఎఫ్. అందుకోసం ఎంప్లాయీ కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, ఎంప్లాయర్ కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. దట్ ఈస్ అ ఈపీఎఫ్ స్కీమ్. సో కాంట్రిబ్యూటెడ్ బై ది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, బోత్ పర్సన్స్ ఈపీఎఫ్ స్కీమ్కి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుందమ్మా. సో మంత్లీ కాంట్రిబ్యూషన్ ఇది. ఇయర్లీ కాంట్రిబ్యూషన్ అంటే నో, ఇట్ ఈస్ మంత్లీ కాంట్రిబ్యూషన్. ఎవరెవరిది? ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయర్. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఇస్తే వాళ్ళకి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తే అమ్మా, ఎంప్లాయీస్ అందరూ కలిపి ఎంత ఇచ్చారో దానికి ఈక్వల్గా ఎంప్లాయర్ పే చేయడం జరుగుతుంది. మరి క్లియర్? సో టోటల్గా ఈ ఫండ్ ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో దట్ ఈస్ ఈపీఎఫ్ ఫండ్, రైట్. టోటల్గా ఇది ఈపీఎఫ్ ఫండ్ అమ్మా. ఈ ఈపీఎఫ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ని పెన్షన్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ నుంచి కొంత మనీని ఎక్కడ డైవర్ట్ చేస్తారో? పెన్షన్. ఈ పెన్షన్ ఫండ్కి సపరేట్గా డబ్బులు మళ్ళీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈపీఎఫ్కి దాచిపెట్టారా? ఎవరెవరు ఇచ్చారు? ఎంప్లాయర్, ఎంప్లాయీ ఇద్దరు ఇచ్చారు కదా. అందులో కొంత మనీని పెన్షన్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎంత అనేది చెప్తాం, డిస్కస్ చేస్తాం. బట్ గుర్తుపెట్టుకోండి, పెన్షన్కి ఫ్రెష్ కాంట్రిబ్యూషన్ అనేది ఎవరిది లేదు. ఈపీఎఫ్కి ఇచ్చిన మనీలో నుంచి కొంత అమౌంట్ని దాచిపెట్టి పెన్షన్కి ఇవ్వడం జరుగుతుంది. ఈపీఎఫ్ బెనిఫిట్ ఏంటి, పెన్షన్ బెనిఫిట్ ఏంటి? ఈపీఎఫ్ అనేది ఎప్పుడు ఇస్తారు? అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, సూపర్ యాన్యువేషన్, డెత్, లంసమ్గా ఇస్తారు. గ్రాట్యుటీ ఎలా ఇస్తారో అలా ఇస్తారు. అలాగే కాకుండా ఈపీఎఫ్లో ఇంకో బెనిఫిట్ ఏంటి అని అంటే, ఎమర్జెన్సీ కేసెస్లో విత్డ్రా చేసుకోవచ్చు. సార్ నేను హౌస్ కట్టుకోవాలి, పిల్లలకి ఏదైనా పెళ్లి చేయాలి, వెహికల్స్ ఏమైనా కొనుక్కోవాలి, లోన్ ఏదైనా రీపేమెంట్ చేయాలి, ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు, అంటే ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఉన్నప్పుడు ఎంప్లాయర్ ఏం చేయొచ్చమ్మా? ఎంప్లాయీ కొంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్ వరకు, మెచ్యూరిటీ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఏం చేయొచ్చమ్మా? మధ్యలోనే విత్డ్రా చేసుకోవచ్చు. వేటిని? ఈపీఎఫ్ని. బట్ పెన్షన్ అయితే అలా కాదమ్మా. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇచ్చేటువంటి బెనిఫిట్ పెన్షన్. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇచ్చే బెనిఫిట్ పెన్షన్ మంత్లీ బేసిస్తో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు పిఎఫ్ అని, పెన్షన్ స్కీమ్ అని, ఇన్సూరెన్స్ స్కీమ్ అని 3 స్కీమ్లు ఉంటాయమ్మా. ఏంటది? ఈపీఎఫ్ స్కీమ్ రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ స్కీమ్ ఎవ్రీ మంత్ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఇన్సూరెన్స్ స్కీమ్ అట్ ద టైమ్ ఆఫ్ ద డెత్. టోటల్గా 3 స్కీమ్స్ నేర్చుకుంటాం మనం ఈ చాప్టర్లో, ఈ యాక్ట్లో. ఒకటి వచ్చి ఈపీఎఫ్, ఇంకోటి ఏంటమ్మా పెన్షన్, ఇంకొకటి
ఇన్సూరెన్స్, ఇలా 3 స్కీమ్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ఈపీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్. ఈపీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్. ఈపీఎఫ్ ఏమో రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ ఏమో ఎవ్రీ మంత్ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఇన్సూరెన్స్కి ఏమో ఇన్ ది కేస్ ఆఫ్ డెత్. అయిపోయిందా? The next one, మనం ఇప్పుడు చదువుకునేది ఏంటమ్మా? ఈపీఎఫ్ఆ, పీపీఎఫ్ఆ? మనం చదువుకునేది ఈపీఎఫ్ అమ్మ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. పీపీఎఫ్ కాదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు. ఈపీఎఫ్ స్కీమ్. ఈపీఎఫ్ వల్ల ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఉంటుందా, ఏటీసీ డిడక్షన్, రైట్? లో రిస్క్, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు కాబట్టి ఖచ్చితంగా చెప్పిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏంటి? లాంగ్ టర్మ్ బెనిఫిట్, రిటైర్మెంట్ అప్పుడు లంసంగా ఇస్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అది కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ దట్ ఇట్ ఈస్ ఏ రిటైర్మెంట్ ప్లానింగ్. నెక్స్ట్ అప్లికబిలిటీ అమ్మ. ఒకనొకప్పట్లో ఇలా ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అప్లికబుల్ టు ఆల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలా అంతా మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు ఇప్పుడు. ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా నౌ. రీజన్ ఏంటమ్మా? ఆర్టికల్ నెంబర్ 370 వల్ల ఇప్పుడు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్. ఏ ఎస్టాబ్లిష్మెంట్స్కి యాక్ట్ అప్లై అవుతుందంటే ఫస్ట్ వన్ చెప్పండి అమ్మా అందరూ. ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఏ ఫ్యాక్టరీ. నెక్స్ట్ ఇండస్ట్రీ. స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1, ఎంప్లాయిడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 persons. వేర్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఏ ఫ్యాక్టరీ అండ్ ఇండస్ట్రీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, what will happen? The provisions of the act will be applicable. Please remember, where an establishment is a factory and industry specified in schedule 1, number of employees are greater than or equal to 20 persons, thereby what will happen? The provisions of the EPF Act will be applicable. EPF Act అనేది అప్లై అవుతుంది ఎవరికమ్మా? వేర్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఏ ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1లో ఇండస్ట్రీస్ చెప్పారమ్మా ఏ ఇండస్ట్రీస్కి అప్లై అవుతుంది అని. ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ని కవర్ చేశారు. ఆల్మోస్ట్ 160 ఇండస్ట్రీస్ని నోటిఫై చేశారు. అంటే అన్ని ఇండస్ట్రీస్ని కవర్ చేశారు. కానీ ఎంప్లాయీస్ ఎంతమంది కన్నా ఎక్కువ వర్క్ అవ్వాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. గ్రాట్యుటీ యాక్ట్ అప్లై అవ్వాలంటే 10. ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవ్వాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 persons. ఆటోమేటిక్గా యాక్ట్ అప్లై అయిపోతుంది. మళ్ళీ సపరేట్గా నోటిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్సీడ్ 20, యాక్ట్ అప్లికబుల్. సెకండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్. ఫ్యాక్టరీ కాకుండా అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఏంటి? షాప్స్, ఫంక్షన్ హాల్, థియేటర్, రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదమ్మా. వీటన్నిటికీ యాక్ట్ అప్లై అవుతుందంటే నువ్వు ఎస్ ప్రొవైడెడ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మస్ట్ వర్క్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 persons and central government may by giving notification. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి అప్లై చేయొచ్చు. ప్రొవైడెడ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది కన్నా ఎక్కువ వర్క్ చేయాలమ్మా? 20. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మే వర్క్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. రైట్. నెక్స్ట్ ఒకవేళ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఫ్యాక్టరీ అయినా ఉండొచ్చు, అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉండొచ్చు. బట్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ లెస్ దెన్ 20 అయితే యాక్ట్ అప్లై అవుతుందా? నో. గ్రేటర్ దెన్ 20 ఉంటేనే ఫ్యాక్టరీ అయినా అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా 20 కన్నా ఎక్కువ అయితేనే యాక్ట్ అప్లై అవుతుంది. కానీ లెస్ దెన్ 20 ఉన్న అప్లై చేయొచ్చు. ప్రొవైడెడ్ సెంట్రల్ గవర్నమెంట్ మే గివ్ 2 months prior నోటీస్. 2 నెలల ముందుగా నోటీస్ ఇచ్చి ఈవెన్ ఒక ఎస్టాబ్లిష్మెంట్లో కానీ ఫ్యాక్టరీలో కానీ 20 మంది కన్నా తక్కువ ఉన్నా అప్లై చేయొచ్చు. సపోజ్ గవర్నమెంట్ కనిపించింది, అరే 20 మంది కన్నా తక్కువ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ మంచి వెల్తీగా ఉంది, మంచిగా సంపాదిస్తున్నారు, ఎందుకు ఈ ఎస్టాబ్లిష్మెంట్కి అప్లై చేయకూడదు అనిపించింది అనుకోండి, 2 months prior నోటీస్ ఇచ్చి యాక్ట్ని అప్లై చేయొచ్చు.
Are you clear? Any doubt? The applicability of the act. First చెప్పండి అమ్మా, ఎస్టాబ్లిష్మెంట్ ఎవరికి అప్లై అవుతుంది? ఫ్యాక్టరీ. కండిషన్, ఇండస్ట్రీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ greater than or equal to 20, then provisions of the act will be applicable. Second, other establishments అయితే persons employed greater than or equal to 20. And next, central government by giving notification in the official gazette may make applicable. ఒకవేళ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టరీ అయినా అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా లెస్ దెన్ 20 ఉన్నా సరే యాక్ట్ అప్లై చేయొచ్చు, ప్రొవైడెడ్ 2 months ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. అర్థమైందా? నెక్స్ట్, దీంతో పాటు ఒక ఎస్టాబ్లిష్మెంట్కి యాక్ట్ అప్లై కాదు, ఎందుకంటే లెస్ దెన్ 20 అయినా ఉండొచ్చు ఒక రీజన్. ఇంకో రీజన్ ఏమైనా చెప్తారా? షెడ్యూల్ 1లో స్పెసిఫై చేయలేదు, ఫ్యాక్టరీని షెడ్యూల్ 1లో స్పెసిఫై చేయలేదు, లేదా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 20 కన్నా తక్కువ ఉన్నారు, యాక్ట్ అప్లై కాదు. అయినా సరే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కెన్ మేక్ అన్ అప్లికేషన్ టు ద కమిషనర్ ఆఫ్ ద ప్రావిడెంట్ ఫండ్. సార్, హియర్ బై వీఆర్ విల్లింగ్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్. ఈపీఎఫ్ యాక్ట్ మాకు కూడా అప్లై చేయండి, మేము కూడా కంప్లై చేస్తాము అని అప్లై చేయొచ్చు. ఎవరు? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. ఇలా అప్లై చేసి ఏం చేయొచ్చమ్మా? ఈవెన్ ఈపీఎఫ్ యాక్ట్ని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఏదైనా ఒక ఇండస్ట్రీని నోటిఫై చేయలేదు, లేదు ఆర్గనైజేషన్లో లెస్ దెన్ 20 persons ఉన్నారు, అలాంటప్పుడు కూడా అమ్మ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కమిషనర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్కి అప్లై చేసి యాక్ట్ని అప్లై చేసుకోవచ్చు. నౌ ఆన్ అప్లికేషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, ద ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ హీ మే అప్లై దిస్ యాక్ట్ టు దట్ ఎస్టాబ్లిష్మెంట్. అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్కి యాక్ట్ని అప్లై చేయొచ్చు. The next one, non-applicability. ఏంటమ్మా? Non-applicability. Excuse me. Non-applicability. Where establishment is a cooperative society. Where establishment is a cooperative society and the number of employees are working less than 50. Please remember, employees working less than 50, even equal to కాదు, only less than 50. Where employees are working less than 50 and working without aid of power. Working without aid of power. పవర్ అంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ అని మీన్ కాదు, మిషనరీకి వాడేదాన్ని పవర్ అంటారమ్మా. నార్మల్గా ఫ్యాన్స్కి ట్యూబ్లైట్స్ ఇవన్నీ కరెంట్ అంటూ ఉంటాం, రైట్? ఇలాంటివి వాడచ్చు. కానీ ఏదైనా కోఆపరేటివ్ సొసైటీ వర్కింగ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ లెస్ దాన్ 50 అయితే మనం చదువుకునే ఈపీఎఫ్ యాక్ట్ అప్లై కాదు. అర్థమైందా? ఒకటి. రెండోది ఉందమ్మా, సెకండ్, an establishment belonging to CG or SG. ఏంటమ్మా? Establishment belonging to CG or SG. Next, establishment set up under the Central Act or State Act. The provisions of the EPF Act not applicable, provided those employees must be under the benefit of Employees Contributory Fund, Employees Contributory Provident Fund. Separate EPF Act అమ్మా, అది EPF Act 1925, 1925 సపరేట్ యాక్ట్ ఉంది. అదే సార్, ఈపీఎఫ్ 2 యాక్ట్లు ఉందా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వేరు, మనం చదువుకునేటువంటిది వేరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్లికబుల్ అయినటువంటి యాక్ట్ కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1925 ఉంది. ఆ బెనిఫిట్ తీసుకునే వాళ్ళకి మళ్ళీ యాక్ట్ అప్లై కాదు. సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే సార్, కానీ మాకు ఈ కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వట్లేదు, అప్పుడు మనం చదువుకుని ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అయిపోతుంది. ఒక ఎంప్లాయీ అమ్మా, సీజీ ఎంప్లాయీ అవ్వచ్చు, ఎస్జీ ఎంప్లాయీ అవ్వచ్చు, లేదు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్కార్పొరేట్ చేసింది, ఎంప్లాయీకి సపరేట్గా కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు మనం చదువుకునే ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. లేదు సార్, వాళ్ళకి సపరేట్ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి, అలాంటప్పుడు మనం చదువుకునే ఈపీఎఫ్ యాక్ట్ అప్లికబుల్ కాదు. సో నాన్ అప్లికబిలిటీ టోటలీ 3. ఫస్ట్ వన్ ఏంటమ్మా? కోఆపరేటివ్ సొసైటీ, ఎంప్లాయీస్ వర్కింగ్ లెస్ దాన్ 50 అండ్ వర్కింగ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్. Second, where an establishment belonging to CG or SG and the employees are getting the benefit of contributory provident fund scheme. Third, establishment set up under the Central Act or State Act and employees are getting the benefit of the contributory provident fund. In these 3 situations, whatever the act we are learning here, Employees Provident Fund Act 1952,
The provisions of this act not applicable. Next. నాన్ అప్లికబిలిటీ అనేది ఇంతకుముందు ఒకప్పట్లో ఉండేదమ్మా, మీరు చిన్నప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయితే ఒక 3 ఏళ్ల వరకు ఈపీఎఫ్ యాక్ట్ అప్లికబుల్ కాదనే ప్రొవిజన్ ఉండేది, ఇప్పుడు లేదు, తీసేశారు. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్. నాన్ అప్లికబిలిటీ ఇంకోటి కూడా ఉందమ్మా. పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఎగ్జామ్ సర్టెన్ క్లాస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఏంటి ఆ సర్టెన్ క్లాస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్? హ్యావింగ్ రిగార్డింగ్ టు ద ఫినాన్షియల్ పొజిషన్ అండ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ మే సబ్జెక్ట్ టు కండిషన్ మే గ్రాంట్ అన్ ఎగ్జామ్షన్. ఇదొక ప్రొవిజన్ వినండి, నోట్ చేసుకుందరు. నాన్ అప్లికబిలిటీ, పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గ్రాంట్ అన్ ఎగ్జామ్షన్. ఆర్గనైజేషన్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ అండ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకొని ఈపీఎఫ్ యాక్ట్ నుంచి ఎగ్జామ్షన్స్ ఇచ్చేటువంటి రైట్ గవర్నమెంట్కి ఉందమ్మా. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎంప్లాయీస్ కావాలని స్ట్రైక్ చేస్తున్నారు, ఆర్గనైజేషన్లో పనికి ఎవరిని రానివ్వట్లేదు, ఆర్గనైజేషన్కి హ్యూజ్ లాసెస్. మరి అలాంటి ఎంప్లాయీస్ ఈపీఎఫ్ కావాలని అడుగుతున్నారు. అప్పుడు ఎంప్లాయర్ ఏం చేయొచ్చు, సార్ నాకు కుదిరింది ఇది, నేను చేయగలుగుతుంది ఇది, రైట్, ఇంత మించి నేను ఇవ్వలేను, వాళ్ళు అనవసరమైన డిమాండ్ అడుగుతున్నారు, అనవసరంగా స్ట్రైక్ చేస్తున్నారు, నాకు ఫైనాన్షియల్ లాస్ కాస్ అవుతున్నాయి, నేను లాస్లో ఉన్నాను, రీజన్ కూడా వాళ్ళే, ఇంకెవరో కాదు, ఇలాంటప్పుడు నేను ఈపీఎఫ్ కట్టలేను, అది జెన్యూన్ రీజన్గా అనిపిస్తే గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, సబ్జెక్ట్ టు కండిషన్. ఎన్ని ఇయర్స్, ఎన్ని బ్రాంచెస్, ఎన్ని ప్లేసెస్, ఇలా సబ్జెక్ట్ టు కండిషన్తో ఎగ్జామ్షన్ని గ్రాంట్ చేసేటువంటి రైట్ గవర్నమెంట్కి ఉందమ్మా. నోట్ డౌన్. Few definitions are there, ma. We will discuss about it. First one, it is basic wages. Basic wages means all emoluments earned by the employee while on duty or on leave with wages, or wages earned on leave with holiday or leave with wages. Leave with holiday kadama, leave with earnings or leave with wages. వీటన్నిటిని wages అని అంటారు. ఎంప్లాయ్మెంట్లో ఉంటూ తీసుకున్న అన్ని ఎలిమెంట్స్ని, ఆల్ ఎమోల్మెంట్స్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ బేసిక్ వేజెస్. అలాంటి వాటిని డ్యూటీలో ఉండి తీసుకొని ఉండొచ్చు, లీవ్లో ఉండి తీసుకొని ఉండొచ్చు, ఏదైనా హాలిడేలో ఉండైనా తీసుకొని ఉండొచ్చు. సో ఆల్ ఎమోల్మెంట్స్ ఎర్న్డ్ బై ద ఎంప్లాయీ వైల్ ఆన్ డ్యూటీ ఆర్ ఆన్ లీవ్ ఆర్ ఈవెన్ ఆన్ హాలిడే విత్ వేజెస్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ బేసిక్ వేజ్. పెయిడ్ ఆర్ పేయబుల్, వాట్ ఇస్ దట్? పేడ్ ఆర్ పేయబుల్, పే చేసిందైనా సరే, పే చేయాల్సిందైనా సరే, వీటన్నిటి కలిపి ఏమంటాం? బేసిక్ వేజ్. మా వేజ్కి బేసిక్ వేజ్కి డిఫరెన్స్ ఏంటి? వేజ్ అంటే అన్నీ కలిపి, డియర్నెస్ అలవెన్స్, బోనస్, కమిషన్, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఎనీ సమ్ అదర్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఏవైతే అన్నీ కలిపితే వచ్చేది వేజ్ అమ్మ. అందులో స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో ఒక బేస్, that is called basic wage. Idea on the basic wage, right? శాలరీ అనేది కూడా మళ్ళీ బ్రాడ్ టర్మే అమ్మ. శాలరీ అనేటప్పటికి అన్నిటిని కలిపితే శాలరీ అంటాం, శాలరీ అన్న వేజ్ అన్న ఒకటే. బట్ బేసిక్ వేజ్ అనేది స్టార్టింగ్ మెయిన్, తనకు తన ఉన్నటువంటి డిజిగ్నేషన్ బట్టి, క్వాలిఫికేషన్ బట్టి ఫిక్స్ చేసినటువంటిది బేసిక్ వేజ్. సో డస్ నాట్ ఇంక్లూడ్ DA, HRA, overtime allowance, bonus, commission, any similar allowances. వీటిని ఇంక్లూడ్ చేయకుండా ఏవైతే తను తీసుకుంటాడో దాన్ని బేసిక్ వేజ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే బేసిక్ వేజ్ అంటే బేసిక్ వేజే అమ్మ. అలా చెప్పకుండా లెజిస్లేచర్ ఏం చేశాడంటే డియర్నెస్ అలవెన్స్ ఇంక్లూడ్ చేయొద్దు, HRA ఇంక్లూడ్ చేయొద్దు, బోనస్, కమిషన్, ఓటర్ ఇవేవి ఇంక్లూడ్ చేయొద్దు. అవన్నీ ఇంక్లూడ్ చేయకపోతే ఏమవుతుంది సార్? ఓన్లీ బేసిక్ వేజ్ మాత్రం అవుతుంది సార్, దాన్నే బేసిక్ వేజ్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్, ఎంప్లాయర్ అంటే ఎవరమ్మా? ఫ్యాక్టరీ అయితే ఓనర్ ఆర్ ఆక్యుపేయర్, ఈజ్ దన్ ఎంప్లాయర్. ఒకవేళ తనకు ఇబ్బందిగా ఉంటే ఏజెంట్ అపాయింట్ చేశాడు అనుకోండి, ఏజెంట్ విల్ బి దన్ ఎంప్లాయర్. ఒకవేళ ఆ పర్సన్ చనిపోయాడు అనుకోండి, లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డిసీజ్డ్ ఓనర్ ఆర్ ఎంప్లాయర్ విల్ బికమ్ అన్ ఎంప్లాయర్. నార్మల్గా ఫ్యాక్టరీకి అయితే ఎంప్లాయర్ అంటే ఎవరు? ఓనర్ ఆర్ ఆక్యుపేయర్. తను రోజు వర్క్ చేయలేనప్పుడు ఏం చేయొచ్చు? ఒక ఏజెంట్ అపాయింట్ చేయొచ్చు, హీ విల్ బికమ్ అన్ ఎంప్లాయర్. ఒకవేళ తను చనిపోతే, ఆ ఓనర్ ఆర్ ఆక్యుపైర్ చనిపోతే, లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డిసీజ్డ్ పర్సన్, హూ ఇస్ దట్? లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డిసీజ్డ్ పర్సన్ ఆర్ డిసీజ్డ్ ఓనర్ విల్ బికమ్ అన్ ఎంప్లాయర్. ద నెక్స్ట్,
అదర్ ఎస్టాబ్లిష్మెంట్, ఫ్యాక్టరీ కాకుండా ఇంకేదైనా అయితే హూ హ్యాస్ అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ద డే టు డే అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. రోజువారు పనులకు ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో ఆ పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ అనండి, హోల్ టైమ్ డైరెక్టర్ అనండి, మేనేజర్ అనండి, ఇన్ఛార్జ్ అనండి, సూపర్వైజర్ అనండి, ఎవరైతే అంటారో ఆ పర్సన్ ఎంప్లాయర్ అంటారు. సో హూ హ్యాస్ అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అఫైర్స్ ఆర్ entrusted, whether he may be a manager, మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ ఏజెంట్ ఆర్ ఎనీ అదర్, ఇతన్ని ఎంప్లాయర్ అని అంటాం. ఎంప్లాయర్ డెఫినేషన్ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి సార్? ఎంప్లాయీకి ఈపీఎఫ్ రాకపోతే ఎవరిని అడగాలి? ఎంప్లాయర్ని అడగాలి. మరి ఆ ఎంప్లాయర్ ఎవరు? ఇతనే. ఫ్యాక్టరీ అయితే ఎవరు? అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఎవరు? ఆర్ యు క్లియర్? నెక్స్ట్, ఎంప్లాయీ. ఎంప్లాయీ మీన్స్ who employed on wages in any kind of work, who gets wages directly or indirectly, employed by or through a contract, include apprentice, not as per అప్రెంటిస్ యాక్ట్. మాట్లాడుకుందాం. ఎంప్లాయీ అంటే అమ్మ హూ ఎంప్లాయిడ్ ఆన్ వేజెస్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అంటే స్కిల్డ్ అవ్వచ్చు, క్లరికల్ అవ్వచ్చు, సెమీ స్కిల్డ్ అవ్వచ్చు, అన్స్కిల్డ్ అవ్వచ్చు, సూపర్వైజరీ అవ్వచ్చు, ఏ విధంగా వర్క్ చేయని. ఎంప్లాయీ మీన్స్ హూ ఎంప్లాయిడ్ ఆన్ వేజెస్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, హూ గెట్స్ వేజెస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే త్రూ కాంట్రాక్టర్ ద్వారా అయినా తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు. ఇలా వర్క్ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటువంటి పర్సన్ని ఎంప్లాయీ అని అంటాం. అలా ఎంప్లాయీ అయ్యి ఉండి తన శాలరీ ఎంతకన్నా తక్కువ ఉండాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15,000 కన్నా తక్కువ ఉంటేనే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఈపీఎఫ్. ఈపీఎఫ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే శాలరీ ఎంతకన్నా తక్కువ ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15,000. ఒకవేళ ఎంప్లాయీకి 15,000 కన్నా శాలరీ ఎక్కువ ఉన్నా పే చేయాలి అనుకుంటే పే చేయొచ్చమ్మా, ప్రొహిబిషన్ ఏమీ లేదు. కానీ క్యాల్కులేషన్ పర్పస్కి మాత్రం మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ ఎంత అంటే 15,000. ఒక పర్సన్ 12,000 శాలరీ తీసుకుంటున్నాడు, ఈజ్ ఎంప్లాయీ ఎలిజిబుల్ ఫర్ ఈపీఎఫ్. ఇంకో ఎంప్లాయీ 25,000 తీసుకుంటున్నాడమ్మా, తను ఈపీఎఫ్కి ఎలిజిబుల్లా? నో. ఎందుకు? శాలరీ ఎక్సీడ్స్ 15,000. ఒకవేళ ఎంప్లాయర్ ఇద్దామో అనుకున్నాడు, రావయ్యా నీకు ఈపీఎఫ్ ఇస్తాను అన్నాడు. ఎంప్లాయర్ ఏం చేశాడు? 15,000 ఇంటూ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. దాచిపెట్టాలి కదా నెల నెల. బాబు నీ జీతం 15,000 రూపాయలు ఇంటూ సోన్స్ అన్నాడు. సార్ నా జీతం 25,000 కదా. ఒక ఎంప్లాయీ 15,000 కన్నా ఎక్కువ ఎర్న్ చేసిన ఎంప్లాయర్ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు శాలరీ రెస్ట్రిక్టెడ్ టు 15,000. ఈవెన్ 15,000 కన్నా ఎక్కువ ఉన్న కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఏ వాల్యూ మీద అప్లై చేయాలి? 15,000 మీదే అప్లై చేయాలి. ఒక ఎంప్లాయీకి 15,000 కన్నా తక్కువ ఉంది యాక్చువల్ శాలరీ, అంతేనా? అంటే మనం ఏం చెప్పచ్చు? కాంట్రిబ్యూషన్ దేని మీద అప్లై చేస్తాం? యాక్చువల్ శాలరీ ఆర్ 15,000, విచ్ ఎవర్ ఈస్ లోయర్, ఆ అమౌంట్ మీద కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీ డెఫినేషన్. నెక్స్ట్, ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీ. ఈ త్రీ పర్సన్స్కి ఈపీఎఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరమ్మా? మెంబర్ హూ విత్డ్రా ద ఫుల్ అమౌంట్ ఆఫ్ అక్యుములేషన్ ఇన్ ద ఫండ్. ఒక్కసారి ఆ పర్సన్ రిటైర్ అయ్యి ఈపీఎఫ్ మొత్తం డబ్బులు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, హీ వోంట్ బి ఎంప్లాయీ అగైన్. ఓకేనా? నెంబర్ 1. నెంబర్ 2, whose salary exceeds 15,000. Number 3, apprentice. Apprentice is not an employee. అంటే ఏంటి సార్? ఇప్పుడు సపోజ్ మీరు సిఎన్ఓస్ ఏమైనా ఇంటర్ కంప్లీట్ అయితే ఆర్టికల్స్ వెళ్తారా? ఆర్టికల్స్కి వెళ్ళి సార్ నా ఈపీఎఫ్ ఎక్కడ సార్? నా ఈపీఎఫ్ డబ్బులు ఇవ్వండి సార్. మా పవన్ సార్ చెప్పారు ఈపీఎఫ్ యాక్ట్, ఎంప్లాయీ వర్క్ చేస్తే నెల నెల జీతంలో కొంత ఈపీఎఫ్ వేస్తారంట కదా, నా ఈపీఎఫ్ ఎక్కడ? అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంప్లాయీ కాదమ్మా, మీరు ఆర్టికల్ స్టూడెంట్, అప్రెంటిస్. అప్రెంటిస్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ లెర్నింగ్ ద వర్క్ ఇన్ పర్స్యూయన్స్ ఆఫ్ ఏ కోర్స్. ఒక ఎడ్యుకేషన్లో పార్ట్గా ఒక వర్క్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటే ఆ పర్సన్ ఏమంటాం? అప్రెంటిస్ అని అంటాం. అప్రెంటిస్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ, సో దట్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈపీఎఫ్. గ్రాట్యుటీ అయినా ఈపీఎఫ్ అయినా సరే అమ్మా అప్రెంటిస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్రెంటిస్ అనే పర్సన్ ఎంప్లాయీయే కాదు. అర్థమైందమ్మా? నెక్స్ట్, ఫ్యాక్టరీలో వర్క్ చేస్తే యాక్ట్ అప్లై అవుతుంది అనుకున్నాం కదమ్మా. మరి ఫ్యాక్టరీ అంటే ఏంటి?
ఫ్యాక్టరీ అంటే అమ్మా ఎనీ ప్రెమిసెస్ ఇంక్లూడింగ్ ప్రెసింగ్స్ దేర్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ విచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ క్యారీడ్ ఆన్. మీరు ఫ్యాక్టరీ అంటే ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుందమ్మా, ఇది మాత్రమే ఫ్యాక్టరీ కాదు, ఈ ఆవరణలు ఉన్నాయి కదమ్మా, ఈ ప్లేస్ ఇదంతా కూడా ఏంటి ఫ్యాక్టరీనే. మా ప్రొడక్షన్ దగ్గర పనిచేసేవాడు ఎంప్లాయీనే, ప్రొడక్షన్ దగ్గర వర్క్ చేసేవాడు ఎంప్లాయీనే. ఇక్కడ పనిచేసేటువంటి తోటమాలి ఎవరైనా ఉన్నారు గార్డెనర్, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, వీళ్ళు కూడా ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీ. సార్ ఫ్యాక్టరీలో వర్క్ చేయడం అంటే ప్రొడక్షన్ దగ్గర వర్క్ చేయడమే కాదు, ఆ ఫ్యాక్టరీ ఆవరణలో ఎక్కడ పనిచేసినా సరే హీఈస్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఆర్ క్లియర్? సో ఫ్యాక్టరీ మీన్స్ ఏ ప్రెమిసెస్ ఆర్ ప్రెసెంట్స్ ఆర్ సరౌండింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ విచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ బీయింగ్ క్యారీడ్ ఆన్. ఆర్ క్లియర్ విత్ దిస్? నెక్స్ట్, now we are going to start with the main content of schemes. ఈ యాక్ట్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి? 3 స్కీమ్స్. ఏంటవి? ప్రావిడెంట్, పెన్షన్, ఇన్సూరెన్స్. మూడింటి గురించి ఎలాబరేట్గా మాట్లాడుకుందామా. బిఫోర్ టు దాట్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఒకసారి ఏంటి, అప్లికబిలిటీ ఆఫ్ ద యాక్ట్ చెప్పాను, నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ద యాక్ట్ చెప్పాను, తర్వాత ఏంటమ్మా ఎగ్జామ్షన్స్ ఎలా ఇవ్వచ్చు చెప్పాను, తర్వాత ఫ్యూ డెఫినేషన్స్, ఎంప్లాయర్ డెఫినేషన్స్ కొన్ని చెప్పాను. బేసిక్ వేజ్ అంటే ఏంటి, ఎంప్లాయీ ఎవరు, ఎంప్లాయర్ ఎవరు, ఫ్యాక్టరీ ఎవరు, రైట్, ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీ ఎవరు, ఇలా కొన్ని డెఫినేషన్స్ చెప్పాను, రైట్. ఇప్పుడు ఈపీఎఫ్ స్కీమ్ అంటే ఏంటి, ఎవరు కాంట్రిబ్యూషన్ ఇస్తారు, ఎలా ఇస్తారో మాట్లాడుకుందాం. ఆర్ యు క్లియర్ విత్ దిస్? రైట్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అమ్మ. సెంట్రల్ గవర్నమెంట్ బై గివింగ్ నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ మే కన్స్టిట్యూట్ ఎ స్కీమ్ విచ్ ఇస్ కాల్డ్ ఈపీఎఫ్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఒక సపరేట్ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, అది ఈపీఎఫ్ స్కీమ్. ఇది రాసుకోమాకండి, ఇది అవసరం లేదు, ఇది నోట్ చేసుకోండి. రైట్. మెంబర్ ఆఫ్ స్కీమ్ నెంబర్ 1, ఎవ్రీ ఎంప్లాయీ టు హూమ్ దిస్ యాక్ట్ అప్లైస్ అదర్ దెన్ ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీ. ఫస్ట్ పాయింట్గా ఇది నోట్ చేసుకోండి. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, మెంబర్ ఆఫ్ స్కీమ్. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అమ్మ. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కాంట్రిబ్యూషన్స్ ఎలా ఇవ్వాలి అని అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఏంటమ్మా అవి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టువార్డ్స్ ఈపీఎఫ్. ఎంప్లాయర్ ఎంత ఇవ్వాలి? 10% ఆర్ 12%. ఎంప్లాయీ 10% ఆర్ మోర్, 10 ఆర్ 12తో పాటు ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చమ్మా. 10 ఏంటి 12 ఏంటి? నార్మల్గా అన్ని ఇండస్ట్రీస్కి 10% అప్లై అవుతుందమ్మా. గవర్నమెంట్ వాటిని 12% వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్కి 12 ఎక్స్టెండ్ చేశారు. 10 అనేటువంటి వర్డ్ థియరిటికల్గా ఉంది అంతే. అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంత ఇవ్వాలి? 12% కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. సపోజ్ ఒక ఎంప్లాయీ 10,000 రూపీస్ శాలరీ తీసుకుంటున్నాడు అనుకోండి, రైట్. ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి? 1200. ఎంప్లాయీ ఎంత ఇవ్వాలి? 1200. టోటల్ ఎంత అవుతుందమ్మా? 2400. ఈ అమౌంట్ని సపరేట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆర్ యు క్లియర్? వీటిని అలాగే ఈపీఎఫ్ పర్పస్కి ఉంచడం జరుగుతుంది. దీని నుంచి పెన్షన్కి ఎలా తీసుకుంటారో చెప్తాను, అర్థమైందా? దీంతోపాటు అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యాక్ట్ అప్లై అయిందనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ మ్యాక్సిమంగా 1.10% ఆఫ్ ద వేజెస్ ఎవరు పే చేయాలి? ఎంప్లాయర్. ఎవరికి? డిపార్ట్మెంట్కి. ఎందుకంటే ఈ ఫండ్ అంతా మేనేజ్ చేసేది ఎవరు? గవర్నమెంట్ కదా. ఈ ఫండ్ అంతా కలెక్ట్ చేసుకొని జాగ్రత్త ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్ ఎలా తీసుకురావాలని చెక్ చేసుకునేది గవర్నమెంట్ కదా. కాబట్టి గవర్నమెంట్ సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఎవరు ఛార్జ్ చేస్తారు? గవర్నమెంట్. వేటికి? ఏవైనా ఎస్టాబ్లిష్మెంట్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసి ఉంటే. అంటే ఏంటి సార్, ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ సార్ మాకు ఈపీఎఫ్ యాక్ట్ వద్దు, ఏంటి ఈపీఎఫ్ యాక్ట్ మాకు వద్దు, మేము దీనికన్నా వేరే బెనిఫిట్ స్కీమ్ ఫాలో అవుతున్నాం అన్నప్పుడు వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతే ఆ బెనిఫిట్ స్కీమ్ ఉందో దాన్ని డబ్బులు కట్టుకుంటే చాలు. నార్మల్గా నథింగ్ బట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు, అది ఈపీఎఫ్ కన్నా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అలాంటప్పుడు ఎంప్లాయర్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఏం పే చేస్తే చాలు? ఇన్స్పెక్షన్ ఛార్జెస్. ఆర్ యు క్లియర్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇవన్నీ కూడా అవసరం లేదమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ కెన్ రిమెంబర్
ఓన్లీ కాంట్రిబ్యూషన్. వాట్స్ దట్? ఓన్లీ కాంట్రిబ్యూషన్, ఏమీ అవసరం లేదు. ఓన్లీ 10 or 12% ఒకటి, 10% ఆర్ మోర్ ఒకటి, ఇది ఒక్కటి చాలమ్మా. ఆర్ యు క్లియర్? కాంట్రిబ్యూషన్. నెక్స్ట్, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఇన్వెస్టెడ్ బై ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రకారం డబ్బుల్ని డిపాజిట్ చేయడం అవుతుంది. సార్ దీని మీద వడ్డీ ఎలా వస్తుంది? మెంబర్స్ గెట్ ద ఇంట్రెస్ట్ అట్ ది అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్. Government by giving notification the official gazette, interest rate will be notified. Every year ఆ ఇంట్రెస్ట్ రేట్ అక్యుములేట్ అవుతూ ఉంటుందమ్మా. అండ్ ప్రజెంట్ డిపాజిట్స్ కన్నా హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 8.5, 8.75 ఇస్తున్నారు. డిపాజిట్స్ మీద 6%, 6.5 అమ్మా. ఇది మీకు 8.25, 8.4 వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మీద రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ నామినీ డీటెయిల్స్ ఇది అవసరం లేదమ్మా. అడ్వాన్స్ విత్డ్రాల్ అలౌడ్ ఫర్ సర్టైన్ స్పెసిఫైడ్ పర్పసెస్. ఈపీఎఫ్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. నార్మల్గా ఎప్పుడు ఇస్తారు? ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. ఒకవేళ కావాలి అనుకుంటే ముందుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పెసిఫైడ్ పర్పసెస్. ఏంటవి? స్పెసిఫైడ్ పర్పసెస్. ఆ స్పెసిఫైడ్ పర్పస్ ఏంటో చెప్తాను, చూద్దురు. ఆ స్పెసిఫైడ్ పర్పసెస్ అమ్మా, పేజ్ నెంబర్ బేసిక్ వేజ్, ఎంప్లాయర్, ఎంప్లాయీ, ఆక్యుపైయర్ ఉన్న డెఫినేషన్స్ చెప్పానమ్మా. తర్వాత కాంట్రిబ్యూషన్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి, విత్డ్రాల్ ఫ్రమ్ ది ఫండ్. విత్డ్రాల్ ఫ్రమ్ ద ఫండ్ ఈజ్ అలౌడ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పసెస్. కొన్ని పర్పసెస్కి మాత్రమే విత్డ్రా చేయొచ్చు. దేనికోసం? కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్, రీపేమెంట్ ఆఫ్ ద లోన్, రైట్. విత్డ్రాల్ విత్ ఇన్ 1 year బిఫోర్ ద రిటైర్మెంట్. అండ్ మ్యాక్సిమంగా మ్యారేజ్ అని, హౌస్ కని, లేదు మొబైల్ ప్రాపర్టీ ఏదైనా పర్చేస్ చేస్తున్నాను, హాస్పిటల్ పర్పసెస్కి, ఇలాంటి వాటికమ్మా. సో అడ్వాన్సెస్ ఫ్రమ్ ద ఫండ్స్ ఆర్ ఫర్ ఫాలోయింగ్ పర్పసెస్: illness, marriages, abnormal condition granted to members affected by the cut in the supply of electricity. ఇంకేమైనా ఇలాంటి రీజన్స్ని బేస్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు? ఈవెన్ బిఫోర్ టు ద రిటైర్మెంట్. నార్మల్గా ఈపీఎఫ్ అమౌంట్ అనేది రిటైర్మెంట్ ఫండ్ అమ్మా, కానీ ఈ సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు? ఈవెన్ రిటైర్మెంట్కి ముందుగానే విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్ యూ క్లియర్? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈపీఎఫ్. ఎంత కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చమ్మా? ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంత? 10% ఆర్ 12% ఆఫ్ శాలరీ. ఆర్ యూ క్లియర్? అక్కడమ్మా కాంట్రిబ్యూషన్ దగ్గర 10% ఆర్ 12% ఆఫ్ శాలరీ అన్నారు కదా. శాలరీ ఈక్వల్ రాసుకోండి, బేసిక్ వేజెస్ ప్లస్ డియర్నెస్ అలవెన్స్. శాలరీ ఈక్వల్ టు బేసిక్ వేజెస్ ప్లస్ డియర్నెస్ అలవెన్స్. ఇన్ బ్రాకెట్ డియర్నెస్ అలవెన్స్ ఇంక్లూడింగ్ salary equal to basic wages plus dearness allowance. Dearness allowance including retaining allowance. Retaining allowance. RETIAINING. Retaining allowance. To retain the service of the employee where an employer offered any other allowance. Separate allowance. It is called retaining allowance. But include చేయడం జరుగుతుందమ్మా. ఇంకో నోట్ పాయింట్ రాసుకోండి. Where employee getting salary more than 15,000, where employee getting salary more than 15,000, where employee getting salary more than 15,000 and employer willing to pay, where employee getting salary more than 15,000 and employer willing to give contribution, and employer willing to give contribution, salary will be restricted to 15,000. Salary will be restricted to 15,000.
15,000. ఎంప్లాయీ 15,000 కన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాడమ్మా, అయినా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇద్దాం అనుకుంటే కాంట్రిబ్యూషన్ ఎంత రిస్ట్రిక్ట్ చేయాలి? 15,000. ఆర్ యు క్లియర్? నెక్స్ట్ వన్ పెన్షన్ స్కీమ్. వన్ ఏంటి? పెన్షన్ స్కీమ్. సరే, పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూషన్ ఎవరు ఇస్తారు? వీటికి కూడా అమ్మా, గవర్నమెంట్ బై గివింగ్ నోటిఫికేషన్ ద అఫీషియల్ గెజెట్ మే కాన్స్టిట్యూటెడ్ ఎ పెన్షన్ ఫండ్ స్కీమ్. వీటికి కాంట్రిబ్యూషన్ ప్లీజ్ రిమెంబర్, ఈపీఎఫ్లో ఎవరైతే మెంబర్స్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ పెన్షన్స్కి మెంబర్సే. ఒక ఎంప్లాయీకి ఈపీఎఫ్ వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా పెన్షన్ కూడా వస్తుంది. అది ఎలా సార్ ఈపీఎఫ్ వస్తుందంటే పెన్షన్ ఎలా వస్తుందని అంటే రీజన్ ఇదమ్మా. కాంట్రిబ్యూషన్, నో అడిషనల్ కాంట్రిబ్యూషన్ బై ద ఎంప్లాయర్ ఆర్ ఎంప్లాయీ. ఇద్దరు మళ్ళీ పెన్షన్ కోసం సపరేట్గా ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నో అడిషనల్ కాంట్రిబ్యూషన్ బై ద ఎంప్లాయర్ ఆర్ ఎంప్లాయీ ఫర్ ద పర్పస్ ఆఫ్ పెన్షన్. మరి పెన్షన్ మనీ ఎలా అక్యుములేట్ అవుతుంది సార్? వెరీ గుడ్, ఈపీఎఫ్ మనీ నుంచి కొంత కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుందా? ఇదిగోండి, కాంట్రిబ్యూషన్ టు పెన్షన్. ఎంప్లాయర్ ఆల్రెడీ ఎక్కడ ఎంత ఇచ్చాడమ్మా? 12% శాలరీ ఇచ్చాడా? అందులో 8.33% ఆఫ్ శాలరీ విల్ బి డైవర్టెడ్ టు ద పెన్షన్. రిమైనింగ్ అమౌంట్ మాత్రమే ఈపీఎఫ్లో ఉంటుంది. దీనికన్నా ఇంకో మంచి చార్ట్ ఇస్తానమ్మా, నోట్ చేసుకుందరు. Suppose take an example where an employee working in establishment is getting salary 10,000. అంతా అమ్మా 10,000. ఇప్పుడు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంత, పెన్షన్కి కాంట్రిబ్యూషన్ ఎంత? పర్సన్ నెంబర్ 1 ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత అమ్మా? 12% ఆఫ్ శాలరీ. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఈపీఎఫ్కి వెళ్ళిపోతుంది. ఎంత అమ్మా అది? 1200. పెన్షన్కి ఏమీ వెళ్ళదమ్మా. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ డైరెక్ట్గా దేనికి వెళ్తుంది? ఈపీఎఫ్. అంతే కదమ్మా, 10,000 × 12%. ఇప్పుడు ఎంప్లాయీకి ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారు? ఈ 1200 తగ్గించి 8,800 ఇస్తారు. ఎంప్లాయీ అంటాడు, అదేంటి సార్ నాకు 10,000 చెప్పారు కదా సార్ జీతం, బాబు ఈపీఎఫ్ తగ్గించానయ్యా. సార్ నాకెందుకు సార్ ఈపీఎఫ్, నాకొద్దు. అలా అంటే బాబు నువ్వు కంగారు పడమాకు, నువ్వు ఎంత ఇచ్చావు? 1200 కదా, ఇదిగో ఎంప్లాయర్ నేను కూడా 1200 ఇస్తున్నా, తీసుకో. ఇద్దరిది కలిపి 2,400 అక్కడ దాచిపెట్టాను, రైట్? నువ్వు రిటైర్ అయినప్పుడు డబ్బులు వస్తాయి. ఓకే సార్. అయితే ఇలా వాళ్ళకి సేవింగ్స్ని అలవాటు చేయడానికి ఈపీఎఫ్ స్కీమ్. సో ఎంప్లాయీ ఇచ్చేటువంటి డబ్బులు డైరెక్ట్గా ఈపీఎఫ్. మరి ఎంప్లాయర్ శాలరీ 8.33% ఆఫ్ శాలరీ ఏమో పెన్షన్ కమ్మ. బ్యాలెన్స్ ఎంత? 12%లో 8.33 పోతే అంతేనా? 3.67% ఆఫ్ శాలరీ ఏమో ఈపీఎఫ్ కమ్మ. ఎంత వచ్చో చెప్పండి? ఇలా. దీంతో పాటు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది, అది మీకు సిలబస్లో లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. దెర్ ఈస్ అ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఆల్సో, బట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. జస్ట్ ద థింగ్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ది యాక్ట్ లైక్ దిస్, 12% ఆఫ్ కాంట్రిబ్యూషన్. ఇలా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏమో డైరెక్ట్గా ఈపీఎఫ్ కమ్మా. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏమో 8.33% పెన్షన్కిను, 3.67% బ్యాలెన్స్ ఏమో ఈపీఎఫ్కి వెళ్ళడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు పెన్షన్కి ఫ్రెష్గా కాంట్రిబ్యూషన్ ఎవరు ఇచ్చారు? ఎంప్లాయరా ఎంప్లాయీయా? అసలు ఎవరు ఇవ్వలేదు. దెర్ ఇస్ నో ఫ్రెష్ కాంట్రిబ్యూషన్ టు ద పెన్షన్. ఈపీఎఫ్కి ఇచ్చిందిగా డైవర్ట్ అయింది. ఇప్పుడు పెన్షన్ స్కీమ్కి ఎంత వచ్చిన డబ్బులు? 833. ఆ 833 ఎక్కడిది? ఎంప్లాయర్ ఈపీఎఫ్కి ఇచ్చిన దాని నుంచి డైవర్ట్ చేశారు అంతే. 1200 ఇచ్చాడు కదమ్మా ఎంప్లాయర్, అందులో ₹833 పెన్షన్కి వెళ్ళి ₹367 ఏమో ఈపీఎఫ్కి వెళ్ళిపోయింది. ఆర్ యు క్లియర్ విత్ దిస్? నెక్స్ట్.
కాన్సెప్ట్ అంతా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అమ్మా, ఇది లేదు మీకు ఇప్పుడు కాంపిటీషన్కి. నార్మల్గా పెన్షన్ ఎలా ఇస్తారంటే ఇలా ఇస్తారమ్మా, పెన్షనబుల్ శాలరీ ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ ప్లస్ 2 years డివైడెడ్ బై 70. ఈ ఫార్ములా ప్రకారం ఎంత వస్తే అది పెన్షన్ ఇస్తారమ్మా. యాక్చువల్గా పెన్షన్ అమౌంట్ ఎలా ఇస్తారంటే రిటైర్ అయ్యేటప్పుడు ఉండేటువంటి పెన్షనబుల్ శాలరీ ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ప్లస్ 2 years బోనస్ డివైడెడ్ బై 70. ఈ ఫార్ములా ప్రకారం ఎంత వస్తే అంత పెన్షన్ ఇవ్వాలి. అర్థమైందా? బట్ నోట్ చేసుకోండి, మినిమం పెన్షన్ 1000 రూపీస్. మినిమం పెన్షన్ 1000 రూపీస్. నోట్ పాయింట్ ఒకటి రాసుకోండి అమ్మా. ఎంప్లాయీ నో నీడ్ టు కాంట్రిబ్యూట్. ఎంప్లాయీ నో నీడ్ టు కాంట్రిబ్యూట్ ఆన్ అటైన్మెంట్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 58 years. Attainment of age of 58. Employee no need to contribute EPF contribution. Employee no need to, ఏం చెప్పానమ్మా, ఎంప్లాయీ no need to give contribution towards EPF on attainment of age of 58 years. 58 years 58. రీజన్ అమ్మా, స్కీమ్ అనేది సీజ్ అయిపోద్దమ్మా. ఆ ఏజ్కి ఏమవుతుంది, స్కీమ్ సీజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను కదా, ఇది నేను ప్రాక్టికల్గా ఇచ్చిందమ్మా. బట్ జనరల్గా అయితే పెన్షన్ ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి, ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి, ఎలా కంపిటీషన్ చేయాలి, ఎంప్లాయీ ఎలా ఎలిజిబుల్ అవుతారు, కనుక ఆ డబ్బులు పెన్షన్కి వచ్చేటువంటి మనీని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వచ్చినటువంటి రిటర్న్లో ఎంత రిటర్న్ని పెన్షన్ అమౌంట్కి ఇవ్వాలి, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రూల్స్ని ప్రిపేర్ చేస్తే అలా చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు ప్రిపేర్, రైట్ టు మేక్ రూల్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఫండ్, ఫర్ ద పర్పస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్, for the purpose of assignment of the return to the employees, and for the purpose of maintenance of the proper books of accounts and records. వీటన్నిటికీ రూల్స్ని ప్రిపేర్ చేసేటువంటి రైట్ గవర్నమెంట్కి ఉంది. సరే, మరి ఆ రూల్స్ ఏంటి, సిలబస్లో లేవు. జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, వీటన్నిటిని ప్రిపేర్ చేయడానికి గవర్నమెంట్కి పవర్ ఉందని తెలియాలి, అంతే. అర్థమైందా? ఆ కంటెంట్ మొత్తాన్ని ఇదిగోండి, ఇవన్నీ ఇచ్చా చూడండి. ఎవరు ఇవ్వాలి, కాంట్రిబ్యూషన్ ఎలా ఇవ్వాలి, రైట్, వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ అని ఇక్కడ ఇచ్చారు. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటమ్మా, ఏంటది, అండ్ ద నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ పెన్షన్ స్కీమ్. ఇట్స్ ఓవర్. ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఏంటమ్మా అది, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇడ్లీ స్కీమ్, ఈడిఎల్ఐ. ఈ ఈడిఎల్ఐ స్కీమ్, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎందుకు అని అంటే అమ్మ, ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు ఎంప్లాయీ ఏదైనా చనిపోతే, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద ఎంప్లాయీ, హూ హ్యాస్ టు బేర్ ద రిస్క్, ఎంప్లాయర్. సపోజ్ టేక్ an example, if any fire accident taken place or any unforeseen situation occurred in the factory, suppose if all the employees are died, then what will happen? Employer has to bear the risk, right? He has to sell his own property. He has to sell enter his own property for the purpose of prosperity or welfare of the employee's family, right? No, but how far it is, మా వ్యాపారంలో ఏదో తెలియకుండా ఏదో జరిగిందమ్మా, ఎంత కేర్ ఎక్సర్సైజ్ చేసినా ఏదో జరిగింది. ఇలా జరిగినప్పుడు ఎంప్లాయర్ ఆ లాస్ని బేర్ చేయాలంటే చాలా కష్టం అమ్మ. అందుకోసం ఎంప్లాయర్ ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి మ్యాండేటరీగా. ఏం చేయాలి, ఇన్సూరెన్స్. ఇప్పుడు ఎంప్లాయీ చనిపోతే తనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. అంటే ఎంప్లాయర్ ఏం చేయాలి, నెల నెల ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టాలి. అది నెల నెల అయినా అవచ్చు, సంవత్సరానికి ఒకసారైనా అవచ్చు. లేదు, నువ్వు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదనుకో, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈపీఎఫ్ అథారిటీ ఉందా, వీళ్ళకే కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి, వీళ్ళకే కాంట్రిబ్యూషన్. సార్ ఎంత ఇవ్వాలి సార్, మ్యాక్సిమం ఆఫ్ 1% ఆఫ్ శాలరీ. దేనికమ్మా,
ఈడిఎల్ఐ స్కీమ్కి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఎంత? 1% ఆఫ్ శాలరీని కాంట్రిబ్యూట్ చేయాలి. మ్యాక్సిమం అమ్మ, మ్యాక్సిమం అంటున్నాను, అర్థమైంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈ పర్పస్కి అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయమ్మా. అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అంటే 1/4 ఆఫ్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ఈడిఎల్ఐ. ఈడిఎల్ఐకి ఎంతైతే కాంట్రిబ్యూషన్ ఇచ్చారో అందులో మ్యాక్సిమం 1/4 ఆఫ్ ద అమౌంట్ విల్ బి టువర్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్. ఆర్ యూ క్లియర్? ఎనీ డౌట్? ఇన్సూరెన్స్కి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లేదు. నో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఫర్ ఈడిఎల్ఐ. నో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. 1% వరకు కూడా ఎవరు ఇవ్వాల్సింది? ఎంప్లాయర్. మా ప్రాక్టికల్గా అయితే ఇది ఒక 100 రూపాయలు ఉందమ్మా, అంతే అమ్మా, సమీక్షం లేదు. మ్యాక్స్ అంటే ఒక 100 రూపీస్ వరకు, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్కి 50 రూపీసే. రైట్, ఇలా కాంట్రిబ్యూషన్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి సార్? ఎంప్లాయీ చనిపోతే అమ్మ, ఎంప్లాయీ చనిపోతే బెనిఫిట్ 2.5 lakhs నుంచి, బెనిఫిట్ అనేది 2.5 lakhs నుంచి 6 lakhs వరకు ఇవ్వచ్చు. ద ఇన్సూరెన్స్ బెనిఫిట్ అండర్ దిస్ స్కీమ్ ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్ 2.5 lakhs to 6 lakhs. యాక్చువల్గా అది ఒక పెద్ద కంపిటీషన్ పార్ట్ అమ్మ. ఆ 2.5 lakhs 6 lakhs ఎలా ఇవ్వాలనే కంపిటీషన్ పార్ట్ చాలా పెద్దది, సిలబస్లో లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈడిఎల్ఐ స్కీమ్ ప్రకారం ఇన్సూరెన్స్ మనీ ఎంత ఇవ్వచ్చు అంటే ఇన్ బిట్వీన్ 2.5 lakhs to 6 lakhs. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ స్కీమ్? ఎనీ డౌట్? మా ఈపీఎఫ్ బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? ఈపీఎఫ్ బెనిఫిట్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ సూపర్ యాన్యువేషన్. బట్ రిటైర్మెంట్కి ముందే ఆ బెనిఫిట్ తీసుకోవచ్చా అంటేను ఎస్. మరి పెన్షన్ స్కీమ్ బెనిఫిట్ ఎప్పుడు? ఆఫ్టర్ రిటైర్మెంట్. మరి ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఎప్పుడు? ఓన్లీ డెత్ అయితేనే. సార్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు చనిపోలేదు, రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఏమిస్తారు సార్? చేతిలో ఫ్లవర్ ఇచ్చి వెళ్ళిపోమంటారు. సార్ మరి నా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరో? ఎందుకు? ఎంప్లాయ్మెంట్లో ఉండి చనిపోతేనే ఇన్సూరెన్స్ మనీ. ఎంప్లాయ్మెంట్లో రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి ఇన్సూరెన్స్ మనీ ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఏమీ ఉండదు. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? అండ్ ఈవెన్ ఈ పర్పసెస్ కూడా అమ్మ, శాలరీ డెఫినేషన్ అంటే మనం అక్కడ చెప్పుకుందే కాంట్రిబ్యూషన్ అంటే 1% ఆఫ్ ద అగ్రిగేట్, మ్యాక్సిమం ఆఫ్ 1% ఆఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ద వేజెస్. వేజెస్ అంటే డియర్నెస్ అలవెన్స్ ప్లస్ బేసిక్ వేజ్ ప్లస్ డియర్నెస్ అలవెన్స్. డియర్నెస్ అలవెన్స్ ఇంక్లూడ్ రిటైనింగ్ అలవెన్స్, రైట్? టు రిటైన్ ద సర్వీస్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఇప్పుడు సపోజ్ అమ్మ డాక్టర్ ఒకరు ఉన్నారనుకోండి, డాక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో వర్క్ చేస్తూ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చుగా. మరి ఇప్పుడు ఆ పర్సన్ని గవర్నమెంట్ జాబ్లో తీసుకున్నాం, నెలకు 1.5 lakh ఇస్తున్నాం శాలరీ, కరెక్టే. కానీ తనకు మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళకుండా ఉండడానికి, సార్ మీ సర్వీసెస్ అన్నిటినీ మా గవర్నమెంట్ హాస్పిటల్కే ఇవ్వండి సార్, ప్లీజ్ మీరు ప్రాక్టీస్కి వెళ్ళమాకండి అని మనం అతని సర్వీస్ని రిటైన్ చేయడానికి సపరేట్ అలవెన్స్ ఇస్తామా. దట్ ఈస్ కాల్డ్ రిటైనింగ్ అలవెన్స్. ఓ స్పెషల్ స్కిల్ సెట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి సపరేట్గా ఆఫర్ చేసేటువంటి అలవెన్స్ అమ్మ. ఆర్ యూ క్లియర్? ఎనీ డౌట్? ప్రజెంట్ మనం కంప్లీట్ చేస్తున్నామా. స్కీమ్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికబిలిటీ ఆఫ్ ద యాక్ట్ మాట్లాడుకున్నాం. ఫ్యాక్టరీస్కి అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఎలా అప్లై అవుతున్నాయి. నాన్ అప్లికబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. నాన్ అప్లికబిలిటీస్ తర్వాత డెఫినేషన్స్ మాట్లాడుకున్నాం. డెఫినేషన్స్ తర్వాత అసలు ఈపీఎఫ్ స్కీమ్ ఏంటి, పెన్షన్ స్కీమ్ ఏంటి, ఇన్సూరెన్స్ స్కీమ్ ఏంటి, రైట్? ఈ స్కీమ్స్ తర్వాత మాట్లాడుకుందామా. ఈ స్కీమ్స్ తర్వాత మనం మాట్లాడుకుంది అదే కదమ్మా, అబౌట్ ద స్కీమ్స్, ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి, ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి, వాటిని కంపిటీషన్ ఎలా చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఏంటి, వేజెస్ డెఫినేషన్ ఏంటి, రైట్? అండ్ ఆ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, వీటన్నిటిని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఈ ఫండ్కి సంబంధించి డిస్ప్యూట్ ఏదైనా జరిగితే, ఎంప్లాయర్ మధ్య డిస్ప్యూట్ జరిగితే ఆ డిస్ప్యూట్ని ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు,
ఒకవేళ ఎంప్లాయర్ ఆ పిఎఫ్ని పే చేయడానికి రిలక్టెంట్గా ఉంటే తన దగ్గర నుంచి ఎలా రికవరీ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆర్ యూ క్లియర్?